ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది అనే దాని మీద 10 నెలల పాలన గురించి ఒక సర్వే సంస్థ అయితే ఐఐటి గ్రూప్ తో కలిసి ఒక సర్వేని నిర్వహించింది. దానికి సంబంధించిన ఒక కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అయితే నా దగ్గర ఉంది. అది మీకు చూపిస్తాను. అది ఏ సర్వే సంస్థ అనేది నేను పేరు చెప్పకపోయినప్పటికీ ఆ సర్వే సంస్థ 2019లో జగన్ పార్టీకి అంటే వైఎస్ఆర్సీపీకి 148 సీట్లు వస్తాయి అని చెప్తే ఆ పార్టీకి 151 సీట్లు వచ్చాయి. అంటే ఆ సర్వే సంస్థ సర్వేలను ఎంత పకడ్బందీగా ఎంత ష్యూరెన్స్ తో అది చేస్తుంది అనేది మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన కూటమి ప్రభుత్వం మీద వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఒకటి ఉంది మన దగ్గర. నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. అండ్ కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది అనడం ఎందుకు, క్లియర్ గానే చెప్తా. 71 మంది కూటమి ఎమ్మెల్యేల మీద ప్రజల్లో వ్యతిరేకత అయితే ఉందంట. వాళ్ళు చేసే పనులు జనాలకు అస్సలు నచ్చడం లేదంట. అండ్ 30% మంది ప్రజలు కూడా వాళ్ళ పరిపాలనలతో సంతృప్తిగా లేరంట. అంటే అర్థమవుతుందా, 70% అసంతృప్తిగా ఉన్నారు. అండ్ దీనికి ఒక్క రీజన్ కాదు, 5 రీజన్స్ ఉన్నట్టు ఆ సర్వే సంస్థ అయితే చెప్పుకొచ్చింది. అండ్ ఇది నార్మల్గా ఎప్పుడైనా అయితే ఏదైనా ఒక ప్రభుత్వం 5 ఏళ్ళు పరిపాలనలో ఉంటుంది. అయితే ఆ టైంలో 2.5 సంవత్సరాల తర్వాత అనేవి ఈ సర్వేలు స్టార్ట్ అవుతాయి. కానీ కూటమి ప్రభుత్వం మీద ఈ 10 నెలల్లోనే సర్వే చేయడానికి కారణం ఏంటి అంటే, కూటమి ప్రభుత్వం మీద ఇప్పటికీ కొంత వ్యతిరేకత వచ్చింది అనే మాటలు అయితే మనకి బయట రాజకీయ వర్గాల్లో అయితే ఉన్నాయి. సో దానికి సంబంధించి ఈ టైంలో సర్వే చేస్తే ఎలా ఉంటుంది అనేది వీళ్ళ మనోభావం. సో దీనికి సంబంధించి ఒక సర్వేనైతే చేశారు. అండ్ 71 మంది ఎమ్మెల్యేల గురించి అండ్ ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దాని గురించి చెప్పారు. అండ్ ఎక్కడెక్కడ అనుకుంటున్నారు అంటే వాళ్ళు ఎక్కడెక్కడ వ్యతిరేకంగా ఉన్నారు అనే దాని మీద కూడా క్లియర్ కట్ గా ఇలా చెప్పడం అయితే జరిపింది. ఫస్ట్ శ్రీకాకుళం, అక్కడ ఈ కాన్స్టిట్యుయెన్సీస్ శ్రీకాకుళం, ఎడ్చర్ల, పాలకొండ, పలాస, పాతపట్నం ఈ ఏరియాస్ లో జనాల నుంచి అయితే తీవ్ర వ్యతిరేకత ఉందంట. ఎందుకు ఉంది అనేది కూడా నేను చెప్తాను, కానీ ఏ డిస్ట్రిక్ట్స్ లో ఉంది అనేది ముందు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఇది ప్రకాశం అండ్ నెల్లూరు, కడప, ఇలా ఒక్క ప్లేస్ కాదు ఎన్నెన్ని ప్లేసులలో కూటమి ప్రభుత్వం ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు అంటే ఈ 71 మందిలో మేజర్ పార్ట్ టీడీపీ ఎమ్మెల్యేలు అంట. అందుకే నేను టీడీపీ ఎమ్మెల్యేల గురించి స్పెసిఫిక్ గా చెప్పాను. వాళ్ళ గురించి జనాల్లో అసలు సంతృప్తే లేదంట. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాని మీద జనాలకి ఒక మంచి ఒపీనియనే లేదు. అండ్ ఎందుకు రీజన్స్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను. చూడండి, ఇక్కడ నేను చెప్పడం కాదు, సర్వే సంస్థే చెప్పింది. ఒకసారి చూడండి. ల్యాండ్ అండ్ రియల్ ఎస్టేట్ మాఫియా అండ్ లిక్కా మాఫియా ఏదైతే అవినీతి అక్రమాలు చేస్తే మేము ఊరుకోము, ఉక్కుపాదం మోపుతాము అని కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకుల్ని, వైసీపీ హయాంలో ఇవి జరిగాయి అని భయపెడుతున్నారో అందులో రెండోదే లిక్కర్ మాఫియా. ఇప్పుడు దీని మీద లావు కృష్ణదేవరాయలు మోడీ వరకు, అమిత్ షా వరకు వెళ్ళి కూడా హామీ తీసుకొచ్చాడు. ఏంటంటే వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ చేసిన వాళ్ళని పట్టకెళ్ళి లోపలేయాలి అని. మరి ఇక్కడ జరుగుతున్నది కూడా ఇదే. మరి ఇప్పుడు లావు కృష్ణదేవరాయలు ఎక్కడికి వెళ్తారో. ఎమ్మెల్యేస్ ఆర్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సెటిల్మెంట్స్ కలెక్టింగ్ మనీ, బ్రైబ్ లాగా, అంటే తెలుసు కదా లంచం లాగా డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారంట. అండ్ మైనింగ్ మాఫియా కలెక్టింగ్ మనీ ఫ్రమ్ కాంట్రాక్టర్స్, కలెక్టింగ్ మనీ ఫ్రమ్ స్మాల్ బిజినెసెస్. అంటే నేను మొన్న మీకు ఒక సాక్షిలో వచ్చిన ఒక ఆర్టికల్ ని చూపించి మరీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో ఏంటంటే ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వాళ్ళ ఆయన చికెన్ కొంటే కేజీ చికెన్ కి 10 రూపాయల కమిషన్ వీళ్ళింటికి పంపాలంట. పొగాకు వేసుకున్నారు అక్కడ రైతులు, ఆలగడ్డ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు అందరూ. వాళ్ళకి గోడౌన్లలో పొగాకుని అక్కడ దాన్ని బ్యారన్స్ లో పెట్టుకుంటారు. దానికి చాలా ప్రాసెస్ తర్వాత మనకు పొగాకు బయటకు వస్తుంది. ఆకులు ముందు తీసుకెళ్లి ఎండబెట్టి అదంతా. సో అవన్నీ గోడౌన్లలో పెట్టుకున్నారు. చదరపు అడుక్కి వీళ్ళకు 100 రూపాయలు ఇవ్వాలంట. అండ్ ఇదొకటి 100 రూపాయలు కాదు, ఏదో పావల సంథింగ్, నాకు గుర్తులేదు అంతగానో. సో మైనింగ్ మాఫియా ఇది మనకి ఎక్కడి నుంచి తెలిసిందో అంటే ఎవరి దగ్గర నుంచి ఈ పేరు బాగా వినబడుతుంది అంటే ఇప్పుడు మైనింగ్ వ్యాపారుల దగ్గర అండ్ స్టోన్ క్రషర్స్ వాళ్ళ దగ్గర డబ్బులు ఇంత వసూలు చేస్తున్నారు అని మనకి రెగ్యులర్ గా ఒక పేరు అయితే వినబడుతుంది. వైసీపీ హయాంలో అయితే మనందరికీ గుర్తొచ్చేస్తుంది విడుదల రజని, కానీ ఇప్పుడు వేరే వాళ్ళు. అండ్ సమ్ ఆఫ్ ది ఎమ్మెల్యేస్ ఆర్ నాట్ ఇన్ టచ్ విత్ party cadre and not available to the public in their respective assembly constituencies. ఇది ఈ మాట నేను మీరు ఓల్గా న్యూస్ని కానీ నన్ను కానీ రెగ్యులర్గా ఫాలో అవుతుంటే నిన్ననే నేను ఒకటి చెప్పా, టీడీపీలో కుమ్ములాట అనేది ఎంత కణం కొట్టుకున్నారంటే
ఈ పులివెందుల్లో అక్కడ ఇన్ఛార్జ్ సవిత వస్తే బీటెక్ రవి టీమ్ అండ్ రామ్ గోపాల్ రెడ్డి వర్గం వీళ్ళిద్దరూ పొట్టు కొట్టుకున్నారు. ఎందుకు అంటే అవినీతిగా సంపాదించే సొమ్ముని అవినీతిగా సరిగ్గా పంచుకోవట్లేదంట. అంటే అర్థమైందా? అవినీతిగా సొమ్ము సంపాదించుకుంటున్నారంట, కానీ వీళ్ళు పంచుకోవడంలో మాత్రం నీతి నిజాయితీలు లేకుండా ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళకి తక్కువ పంచుకుంటున్నారంట. అదే కాదు, ఇంకొకటి చిత్తూరులో అసలు అక్కడ ఇన్ఛార్జ్ రాంప్రసాద్ రెడ్డి లోపలికి వెళ్ళడానికి, చిత్తూరు జిల్లాకి వెళ్ళడానికి ఆయనకి యాక్సెస్ లేకుండా చేశారంట అక్కడ ఎమ్మెల్యేలు. అండ్ బీజేపీ టీడీపీ మధ్య ఫుల్ కొట్టుకుంటున్నారని కర్నూలులో, అండ్ వర్మ పిఠాపురంలో ఎలా జరిగిందో మనం చూసాం. అలా ఒక్క నాయకుడు కూడా ఎవ్వరు రాజకీయాలు అంటే పదవిని అనుభవించడం అనేది తప్ప జనాలకి క్యాడర్కి లేకపోతే మనల్ని గెలిపించిన వాళ్ళకి మనం ఎలా ఉపయోగపడాలి అనేది లేదు. ఇది టీడీపీలో కూటమిలో కుమ్ములాట అని నేను నిన్నే చెప్పాను, ఒకసారి మీరు ఆ వీడియో చూడొచ్చు. అండ్ ఇదొకటి, ఏదైతే 5 రీజన్స్ వాళ్ళు సర్వే సంస్థ కరెక్ట్గా చెప్పేసింది. ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఎమ్మెల్యేలు డైరెక్ట్గా సెటిల్మెంట్స్లో ఉంటున్నారు, మైనింగ్ మాఫియా, అండ్ నాయకులు డైరెక్ట్గా వెళ్ళి ప్రజల్ని కానీ క్యాడర్ని కానీ కలవట్లేదు. ఇదొకటి. అలా ఈ 5 రీజన్స్తో 71 మంది ఎమ్మెల్యేలు డైరెక్ట్గా టీడీపీ నుంచే, ఇది కూటమి కూడా కాదు, డైరెక్ట్గా టీడీపీ నుంచి వాళ్ళని అసలు ప్రజలు ఇష్టపడట్లేదంట. 175లో 164 మంది గెలిచారు ఇక్కడ కూటమి నుంచి, అందులో 71 మంది ఎమ్మెల్యేలు. అంటే చూడండి ప్రజలకి ఎంత హాఫ్ ప్రజలకి ఎంత వ్యతిరేకత ఉంది అనేది చూడండి. అండ్ మళ్ళీ వీళ్ళ చక్కదనం చూసుకోకుండా, లేకపోతే గురువింద కింద సామెత ఒకటి ఉంటుంది, అదంటే దాని కింద ఉన్న నలుపు అది చూసుకోలేదంట. సో అలాంటివి వీళ్ళకి వర్తిస్తాయి. ముందు వీళ్ళు చేసేదే అవినీతి అక్రమాలు అని అంటుంటే మళ్ళీ వీళ్ళు వైసీపీ హయాంలో ఉన్న వాళ్ళని లేకపోతే వైసీపీ దాంట్లో ఉన్న వాళ్ళని ఎత్తి చూపిస్తారంట. అంటే ఇది నేను అంటున్న మాట కాదు, రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. ఒక్కళ్ళు కాదు, ఎవరి నోటిని కదిపినా ఇదే మాట. ఇప్పుడు మన ఎవరైతే పొలిటికల్ అనలిస్టులు ఉన్నారో బండారు రామ్మోహన్ రావు గారు కానీ లేకపోతే కేఎస్ ప్రసాద్ గారు కానీ ఇలాంటి వాళ్ళు చాలా డిబేట్స్లలో ఈ పాయింట్స్ని ముందు పెట్టారు, కానీ ఎక్కడ టీడీపీ ముందు నెగ్గలేకపోతున్నారు. ఎంతగానో చెప్పినా ఇప్పుడు ఒక పార్టీకి సంబంధించి ఒక పేపర్ ఉండి ఒక పార్టీకి సంబంధించి 100 పేపర్లో లేకపోతే 100 మీడియా హౌసెస్ ఉన్నప్పుడు వీళ్ళకి సంబంధించిన న్యూస్ బయటకు వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండవు. సో ఇలాంటి సర్వే రిపోర్ట్లని మనం కంటిన్యూస్గా అప్పుడప్పుడు ఎనాలిసిస్ చేస్తూ ఉంటే, ఎప్పుడైతే ఈ సర్వే రిపోర్ట్స్ బయటకు వస్తూ ఉంటాయో అప్పుడు మనం కనుక ఎనాలిసిస్ చేస్తూ ఉంటే ప్రజలకు కూడా ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ నేను ఫస్ట్లో చెప్పినట్టే ఏదైనా ఒక ప్రభుత్వం 5 ఏళ్ళు పరిపాలిస్తే 2.5 ఏళ్ళ తర్వాత మాత్రమే సర్వేలు ఉంటాయి. వీళ్ళకి 10 నెలల నుంచే స్టార్ట్ అయిపోయింది. సో ఇది చంద్రబాబు నాయుడు గారి గానికి లేకపోతే లోకేష్కి, పవన్ కళ్యాణ్కి వీళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడే ఈ ఎమ్మెల్యేలందరినీ దారిలో పెట్టుకోవడానికి ఒక ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడే ఇలా ఉంది, 10 నెలలకే ఇలా ఉంది అంటే 3 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుంది అనేది ఊహించుకోవచ్చు. ఇప్పుడు తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి ఉన్నారు, ఆయన ఇప్పటికే పెట్టరేగిపోతున్నారు. మొన్న చంద్రబాబు నాయుడు వచ్చి ఆయన భుజం ఇచ్చినా కూడా చంద్రబాబు నాయుడు ఏం తట్టలేదు. అలాగా ఎమ్మెల్యేల మీద కోపంగా ఉండి వీళ్ళు పక్కకు పెట్టేసి లేకపోతే ఎమ్మెల్యే ఆ కాన్స్టిట్యున్సీలో ఆయన రెచ్చిపోయేదానికంటే ఎవరైతే ఎక్కడ ప్రజలకి వ్యతిరేకత ఉందో వాళ్ళని ముందు టార్గెట్ చేసి వీళ్ళు గనక సరైన దారిలో పెట్టగలిగితే కూటమి ప్రభుత్వం ఎంత కష్టపడి ఎంత కృషి చేసి 164 సీట్లు సంపాదించుకుందో దానికి ఒక అర్థం అయితే ఉంటుంది. అండ్ ఇది ఈ సర్వే వాళ్ళకి చాలా హెల్ప్ కూడా అవుతుంది. సో చూడాలి మరి ఇప్పుడు ఈ సర్వే రిలీజ్ అయిన తర్వాత దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలా స్పందిస్తారు అండ్ ఆ 71 మంది ఎమ్మెల్యేలను ఎలా క్రమశిక్షణలో పెడతారు అనేది అయితే చూడాలి.